ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ పండుగ దినాన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సోదరుడు సజ్జనారాయణ గారు నటించి అలాగే నిర్మించిన మన్యంధీరుడు విజయోత్సవ వేడుకలకి పాల్గొన్న పెద్దలందరికీ, చేసిన సోదరులకు సోదరిమణులకు అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అక్కడ కూర్చున్నప్పుడు ట్రైలర్ కింద మూవీ గురించి ఒక 2-3 నిమిషాలు చూపించారు. అలాగే ప్రత్యేకంగా తను పాడిన ఒక పాట కూడా, నమోస్తుతే భారత మాత అనే పాట ఆయన పాడిన విధానం, వాయిస్ కూడా వినటం జరిగింది. అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ గారితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను, సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ ఎంత పెట్టామంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే తను అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయడం అనేది అది చాలా చాలా అభినందనీయం. అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో దట్టు అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం, ఈ రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు. మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ వియ్యంకుడు రంగారావు గారు చాలా వివరంగానే చెప్పారు. అంటే వాళ్ళ వియ్యంకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాధించాం. ఇందాక రంగారావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా, నేను మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎక్కడ ఏ ప్రోగ్రాం అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని. అలాగే ఇక సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తులవాళ్ళు, మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా వియ్యంకులు అయ్యారు. అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది. మరి మన్యంధీరుడు సినిమా 2-3 నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం, దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ, లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ, మిగతా సన్నివేశాలు అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆయన తీసిన తీరు, నటించిన తీరు నిజంగా అభినందనీయం. మరి తనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తీయడానికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం, నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం ఉండటం చాలా అరుదు. అటువంటి అన్నీ కూడా సత్యనారాయణ గారిలో ఉన్నాయి. తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకించి మా సోదరులు రౌడమూర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు. సినిమా పరిశ్రమ, స్థానిక కళాకారులు, ఇక్కడున్న అంశాల గురించి కూడా. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఒక మంచి వేదిక నా గతంలో కూడా నాకు ఉండేది, ఎట్లయితే హైదరాబాద్లో రవీంద్ర భారత్ లాంటి ఒక ఆడిటోరియం లాంటిది మనకి ఇక్కడ ఉండాలని చెప్పాను. దానికి నేను ఎంబీపీ కాలేజీలో ఒక ఫౌండేషన్ కూడా వేసి వర్క్ స్టార్ట్ చేసేలోపు ఆ ఎలక్షన్ కోడ్ రావడంతో అది ఆగిపోయింది. తర్వాత 5 ఏళ్ళు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. నేను మీకు వేదిక ద్వారా ఒకటే అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను, తప్పకుండా విశాఖపట్నంలో ఏదైతే కళాకారులు, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఆర్టిస్టులు, వాళ్ళకి సంబంధించి ఈ ఏదైనా ప్రదర్శనలు కానీ లేకపోతే షోస్ కానీ వాటికి సంబంధించి ఒక వేదిక అనేది రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో తప్పకుండా క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి నాకు అది అనుకోకుండా ఏందో లేకపోతే ఎట్లా తెలియదు కానీ మొట్టమొదటి నుంచి కూడా సినిమా పరిస్థితితో నాకు కొంచెం విస్తృత సంబంధాలు, ప్రత్యేకించి చిరంజీవి గారితో ఉన్న సాన్నిధ్యాలు కావచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎవరు విశాఖపట్నం వచ్చినా లేకపోతే మేము హైదరాబాద్ ఏదైనా ఈవినింగ్స్ కలుసుకుంటా కూడా ఎక్కువ మంది సినిమా వాళ్ళతో నాకు అనుభవం ఉంది. అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఇందాక మన యాద్ కుమార్ కానీ లేకపోతే ఆదినారాయణ గారి మిగతా కొంతమంది స్థానికంగా చెప్పినట్టు, ప్రత్యేకించి రౌండ్మూర్తి గారు కూడా చెప్పారు, ఇక్కడ కళాకారులకి కొరత లేదు. ఇక్కడ సీనరీస్కి ముఖ్యంగా మంచి చక్కటి బీచ్, ఓ పక్క మంచి గ్రామీణ వాతావరణం, మంచి కళ్ళు చేసే ఏజెన్సీ ప్రాంతం, ఓ పక్క స్టీల్ ప్లాంట్ లాంటి, పోర్ట్ లాంటి పారిశ్రామిక ప్రాంతం, ఇట్లా మంచి కొండలు, ఇట్లా అన్నీ కలిసి షూటింగ్ ఒక బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. అంతేకాదు విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్ కూడా.
గతంలో బాలచంద్ర కావచ్చు, భారతిరాజు గారు కావచ్చు, రాఘవేంద్ర గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, ఎవరైనా డైరెక్టర్లు విశాఖపట్నంలో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవుతున్న సెంటిమెంట్ కూడా ఉండేది. అటువంటి సెంటిమెంట్ ఉన్న విశాఖపట్నం. ఇది భవిష్యత్తులో ఈ సినిమాలకు సంబంధించి ఒక మంచి హబ్ కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి ఏం చేయాలో మీ అందరితో కూడా మాట్లాడి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే మనకి సత్యానంద్ గారు లాంటి డైరెక్టర్ ఇక్కడ, ఎందుకంటే ఎంతో మందికి శిక్షణ ఇచ్చిన వ్యక్తి, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మన గతంలో ఏదో దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్, లేకపోతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇట్లా కొన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అటువంటిది ఏదైనా విశాఖపట్నంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కళాకారులకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కొంచెం పాలిష్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైన టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా, మంచి సినీ దీనికి సంబంధించిన వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది. నేను దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకొని వైజాగ్లో ఒక మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఈ ఎంతో మందికి అది ఒక ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కింద ఉండటం కోసం కూడా చర్యలు తీసుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మన్యం ధీరుడు అల్లూరి సీతారామరాజు ఏదైతే ఆయన జన్మించిన స్థలం ఉందో పాండ్రంగి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం, అక్కడ శాసనసభ్యుడు గారు ఉండటం, మరి దానికి సంబంధించిన సినిమా కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం. ఈ సినిమా అంశాల్లో కూడా మరణాలు పొందాలి, ఎక్కువ విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సత్యనారాయణ గారికి వాళ్ళ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. చక్కటి పర్ఫార్మెన్స్, బ్రహ్మాండంగా నిర్మాణ వాల్యూస్ తోటి సినిమా తీశారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయాలి అని మరొకసారి కోరుకుంటూ, ఈ సినిమా కమర్షియల్ గా లాభం నష్టం నాకు తెలియదు, కానీ పేరు వైజ్ మాత్రం చక్కగా మంచి పేరు, మంచి సినిమా తీశాడు, చక్కగా చేశారు అని ఒక పేరు మాత్రం దానికి వచ్చింది. దానికి ఒక మిత్రుడిగా, మరి ఫ్యామిలీ మెంబర్గా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మీరు మా రమణమూర్తి గారు